రాష్ట్రంలో అభివృద్ధి పేరుతోటి వేలాది ఎకరాలని రైతుల నుంచి మంచి పంటలు పండే ప్రాంతంతో సహా బలవంతంగా ఇష్టం లేకపోయినా సరే లాక్కొని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి కేటాయిస్తున్నారు. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తామని ఆశలు పెడుతున్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో మొత్తం గత 25 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి వ్యూహాలు విజన్ 2020లు విజన్ 47లు రకరకాల పేర్లతోటి 1,48,000 ఎకరాలు ప్రభుత్వ ఏపీఐఎస్ ద్వారా సేకరిస్తే ఎస్సీజెడ్లకు కానీ గ్రోత్ సెంటర్లకు కానీ కారిడార్లకు కానీ ఏదో పేరుతోటి కేటాయిస్తే 1,00,000 ఎకరాలు వివిధ సంస్థలకు కేటాయించారు. 44,000 ఎకరాలు ఇప్పటికి కూడా ఖాళీగా ఉంది ఈ 25 ఏళ్లలో. ఈ కేటాయించిన 1,00,000 ఎకరాల్లో 20% పొలంలో కూడా అంటే భూమిలో కూడా పరిశ్రమలు పెట్టలేదు. అత్యధిక భాగం చేతులు మారుతున్నాయి, బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారు, దాన్ని ఎగ్గొట్టేస్తున్నారు, రుణాలు ఎగ్గొట్టేస్తున్నారు. చివరికి ఆ సేకరించిన భూములు వ్యవసాయం లేదు, పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు, మొత్తం రియల్ ఎస్టేట్ కింద మార్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నడుస్తున్నటువంటి చరిత్ర అభివృద్ధి పేరుతో భూములు తీసుకొని రియల్ ఎస్టేట్గా మార్చడానికి ప్రయత్నం జరుగుతుంది. రెండవది, ఇది కార్పొరేట్ కంపెనీలు కేటాయిస్తున్నారు. ఈ కార్పొరేట్ కంపెనీలు అన్నింటిలో కూడా మన బడా రాజకీయ నాయకుల యొక్క వాటాలు బెనామీలుగాను వాటాలు ఉన్నాయి. వాళ్ళు లాభపడుతున్నారు. వాళ్ళ కోసమే ఈ భూములు ఈ రకంగా కేటాయిస్తూ ఉన్నారు. విదేశీ పెట్టుబడులు అన్నవి ఎన్ని వచ్చినాయి ఈ 25 ఏళ్ళలో? విదేశీ పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి? తిరుగుతూ ఉన్నారు, దేశాలు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మొత్తం కేటాయించిన భూములు ఎంత, అందులో పెట్టిన పరిశ్రమలు ఎన్ని, ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చిన చోట స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు బయట వాళ్ళు కాకుండా, ఈ వివరాలన్నిటితోటి రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవాలు చెప్పాలి. ఉదాహరణకి ఇప్పుడు కాళాసి దగ్గర తిరుపతి జిల్లాలో మన్నవరం అనే చోట బెల్ కోసం దాదాపు 500 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ భూములు వెనక్కి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఆడ ఫ్యాక్టరీ పెట్టలేదు, చిన్న యూనిట్ పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు 4,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రావాలి. ఎందుకు ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్? మోడీ ప్రభుత్వం చేసిన వాగ్దానం వచ్చి విజిట్ చేసి కూడా పెడతా ఉన్నారు, పెట్టలేదు. పక్కనే నెల్లూరు జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ 150 ఎకరాలు మూతేసారు. ఇప్పుడు దాన్ని మేము తీసుకుంటాం ఏపీఐఎస్సీ అంటున్నారు. పరిశ్రమ పెడతా అంటున్నారు. ఏ పరిశ్రమ పెడతారో చెప్పరు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారో చెప్పరు. దానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కన్నుపడింది. దాన్ని ఎట్లా ఒకళ్ళు కాజేయాలని రైతులు ప్రతిఘటిస్తూ ఉన్నారు. షుగర్ ఫ్యాక్టరీ కాదా? షుగర్ ఫ్యాక్టరీని మూసేసి వే ఫ్యాక్టరీ ఏం పెడతారు? ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు? ఆడ కార్మికులకు 30 కోట్లు బకాయిలు ఉన్నాయి, అవి ఎవరు జీతపత్యాలు, వాళ్ళు కడుపు కాలుతా ఉన్నది. అలాగే మనకి ఇక్కడే ఈ ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాలో వాన్పిక్ అడ్రస్ లేకుండా పోయింది, లేపాక్షి అడ్రస్ లేదు, కాకినాడ ఎస్సీజెడ్ అడ్రస్ లేదు. ఇప్పుడు నక్కపల్లి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ అని చెప్పి 5,000 ఎకరాలు తీసుకొని అందులో ఇప్పుడు 2,000 ఎకరాలు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి, మిగతా 3,000 మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి ఇస్తామంటున్నారు. అంటే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి చౌకగా భూములకి సేకరించడం ఏమిటి, ఖాళీగా పెట్టడం ఏమిటి, ఏ ఫ్యాక్టరీ రాకపోవడం ఏమిటి, ఇప్పుడు మళ్ళీ మిట్టలకు ఇస్తామంటాం ఏమిటి? మిట్టలకు ఎందుకు ఇస్తారు? విశాఖ స్టీల్ ప్లాంట్ని మూతేయటానికి. విశాఖ స్టీల్ ప్లాంట్లో 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళని ఇళ్లకు పంపించి 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తారట ఇక్కడ మిట్టలు. అంటే ఏమిటిది? ఇదేనా ఉపాధి కల్పించే మార్గం అని చెప్పి అంటున్నాను. అందుకని దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. దానికి మొత్తం వాస్తవాలతో సహా శ్వేతపత్రం ప్రకటించాలి. భవిష్యత్తులో ల్యాండ్ అలాట్మెంట్స్ ఏటికైనా సరే ఒక న్యాయ విచారణ కమిటీని పెట్టి ఆ కమిటీ స్క్రూటినీ తర్వాతే భూమి కేటాయించాలి తప్ప ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా ఈ కార్పొరేట్ కంపెనీలకి, రాజకీయ నాయకులు బెనామీలుగా ఉండే కంపెనీలు కేటాయించడానికి లేదు. ఇట్లా కేటాయిస్తే అటు వ్యవసాయం దెబ్బతింటే, ఇటు పరిశ్రమల అభివృద్ధిగా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. విజన్ల తర్వాత సంగతి రాష్ట్రం అభివృద్ధి అయ్యేటువంటిది కూడా మనకి కనిపించదు.